నమస్తే. మే 2026కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. గ్రహాల కదలికల పట్ల ఆసక్తి ఉందా? అయితే మూలాధారాల్లో చెప్పిన విషయాలను ఎలాంటి అపోహలు లేకుండా నేరుగా చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. అయితే ఈ ప్రెజెంటేషన్లో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా మే నెలలో జరిగే గ్రహాల మార్పులు, వాటివల్ల ఆ ప్రపంచ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా కుంభరాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, అలాగే శని ప్రభావం, దానికి పరిహారాలు, చివరగా జన్మజాతకంలోని ముఖ్యమైన భావాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మొదటి విభాగం మే నెలలో అసలు ఆకాశంలో గ్రహాల మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ మే నెలలో గ్రహాల కదలికలు చాలా వేగంగా జరగబోతున్నాయి. సరిగ్గా గమనిస్తే మే 11 మధ్యాహ్నం కుజుడి మార్పుతో ఇది మొదలవుతుంది. ఆ వెంటనే మే 14న శుక్రుడు మిథునరాశిలోకి రావడం, మరుసటి రోజే అంటే మే 15కి బుధుడు అలాగే సూర్యుడు కూడా తమ స్థానాలను మార్చుకోవడం జరుగుతాయి. మూలాధారాల ప్రకారం ప్రతి గ్రహం ఒక ప్రత్యేకమైన శక్తిని తీసుకొస్తుంది. కుజుడు వాతావరణంలో వేడిని పెంచితే, శుక్రుడు మనలో సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని పెంచుతాడు. అదే సమయంలో సూర్యుడు, బుధుడు కలిసి సంపదకు సంబంధించిన మార్పులను ప్రభావితం చేస్తారు. ఇవన్నీ ప్రపంచస్థాయిలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా పెద్ద మార్పులకు కారణమవుతాయని విశ్లేషణ చెబుతోంది. సరే, ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. ఈ గ్రహాల కదలికల వల్ల మన సమాజంపై, ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడబోతుందో తెలుసుకుందాం. మూలాధారాల్లో చాలా ఆసక్తికరమైన ఒక వాతావరణ పూరు కనిపిస్తోందండి. ఒకవైపు కుజుడు అగ్నితత్వరాశుల్లోకి వెళ్లడం వల్ల మే నెలలో ఎండలు తగ్గుముఖం పట్టకపోగా వడగాల్పులు మరింత తీవ్రమవుతాయని ఈ విశ్లేషణ హెచ్చరిస్తోంది. కాని ఇంకోవైపు చూస్తే గురువు జలరాశుల వైపు వెళ్తున్నాడు. దీనివల్ల నెలఖారుకల్లా నీటి ద్వారా వ్యాపించే వైరస్లు వచ్చే ప్రమాదముందట. కాబట్టి తప్పనిసరిగా త్రాగునీటిని కాచి చల్లార్చి తాగడం చాలా ముఖ్యం. వాతావరణం మాత్రమే కాదండోయ్, ఆర్థిక, సామాజిక విషయాల్లో కూడా కొన్ని ముఖ్యమైన అంచనాలు ఉన్నాయి. సూర్యుడు, బుధుడి ప్రభావం వల్ల బంగారం ధరలు అమాంతం పెరిగే అవకాశం బలంగా ఉందని మూలాధారాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే శుక్రుడు, గురువు కలయిక వల్ల విద్యారంగంలో కొన్ని సరికొత్త, వినూత్నమైన విధానాలొస్తాయట. ఇది నిజంగా గమనించాల్సిన విషయమే. ఇప్పుడు మూడవ విభాగం ఈ ప్రపంచస్థాయి మార్పులన్నీ వ్యక్తులపై, అందులోనూ ముఖ్యంగా కుంభరాశివారిపై ఎలా పనిచేస్తాయో డీటెయిల్గా తెలుసుకుందాం. విశ్లేషణ ప్రకారం కుంభరాశిలో రాహువు సంచారం వల్ల వీరికి కాస్త ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యంగా ముక్కుచూటిగా మాట్లాడే అలవాటు ఉంటే కాస్త తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే దానివల్ల లేనిపోని శత్రువులు పెరిగే అవకాశముంది. అయితే ఒక శుభవార్త ఏంటంటే, ప్రభుత్వ కోర్సులు చేసేవారికి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి మాత్రం అద్భుతమైన అవకాశాలు వస్తాయట. కుంభరాశివారికి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఏ తేదీల్లో తీసుకోకూడదో స్పష్టంగా చెప్పారు. 17-18 తేదీల్లో ఇల్లు లేదా లోన్ల గురించి, 23-24 తేదీల్లో పెళ్లి లేదా పార్ట్నర్షిప్ విషయాల్లో, అలాగే 30-31 తేదీల్లో ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాల్లో తొందరపాటు అస్సలు పనికిరాదని మూలాధారం ఖచ్చితంగా చెబుతోంది. నెక్స్ట్ 4వ విభాగం చాలామంది భయపడే శని ప్రభావం, అలాగే దానికి సంబంధించిన పరిహారాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో 5 అనే సంఖ్య చాలా కీలకం. ప్రస్తుతం శని ప్రభావం ఎక్కువగా ఉన్న 5 నిర్దిష్ట రాశులను ఇది సూచిస్తోంది. ముఖ్యంగా మేషం, మీనం, సింహం, ధనస్సు రాశులతో పాటు కుంభరాశివారికి ఇంకా 1 సంవత్సరం పాటు ఈ ఏలినాటి శని ప్రభావం ఉంటుందని మూలాధారం వివరిస్తోంది. శని అనగానే చాలామంది భయపడిపోతారు కదా, కాని మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. ఏలినాటి శని కాలంలోనే ఎంతోమంది గొప్ప రాజకీయ నాయకులు అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు. కాబట్టి ఇది ఫెయిల్యూర్స్ తెచ్చే కాలమని అస్సలు భయపడకండి అని మూలాధారం ఒక పాజిటివ్ భరోసానిస్తుంది. మరి ఈ శని వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను ఎలా అధిగమించాలి? దీనికి కొన్ని సింపుల్ పరిహారాలు చెప్పారు. పనులను అస్సలు వాయిదా వేయకండి, పగటి నిద్ర మానుకోండి, ఇతరులతో అతిగా జోకులు వేయకండి. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే శనివారాల్లో స్వచ్ఛమైన నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడం, ఆంజనేయ, సుబ్రహ్మణ్య లేదా గణపతి ఆలయాలను దర్శించుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఇక్కడే మనకొక పెద్ద డౌట్ వస్తుంది. ఒకే రాశికి చెందిన 2 వ్యక్తులున్నారనుకోండి, మరి వాళ్ళిద్దరి మీద ఈ గ్రహాల మార్పులు ఒకేలా ఎందుకు ప్రభావం చూపవు? సాధారణ గోచార ఫలితాలకు
వ్యక్తిగత జీవితానికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసం ఏంటో అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఆ ప్రశ్నకు సమాధానమే మన 5వ విభాగం. మన జన్మజాతకంలోని ముఖ్యమైన భావాల గురించి మూలాధారం ఏం చెబుతోందో చూద్దాం. మన జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే అది మన లగ్నం నుంచే మొదలవుతుంది. లగ్నం అంటే జాతకంలో మొదటి స్థానం. అసలు మన వ్యక్తిత్వం ఏంటి, మన భవిష్యత్తేంటి అనేదానికి ఇదే పునాది. ఒక వ్యక్తిలో ఎంత టాలెంటున్నా అతను ఎందుకు కొన్ని కష్టాలు పడుతున్నాడో ఖచ్చితంగా చెప్పేది ఈ లగ్నమే అని విశ్లేషణ స్పష్టం చేస్తోంది. జాతకంలోని స్థానాలను ఒక్కొక్కటిగా విడదీసి చూస్తే కథ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2వ స్థానం మన సంపదను, ఆదాయాన్ని నిర్దేశిస్తుంది. 6వ స్థానం మన ఆరోగ్యాన్ని, అలాగే గతజన్మ కర్మలను తెలుపుతుంది. ఇక 12వ స్థానం పెట్టుబడులు, విదేశీ ప్రయాణాలను కంట్రోల్ చేస్తుంది. అంటే మన ప్రాబ్లం ఫైనాన్షియల్ అయినా, హెల్త్ అయినా సరే, ఆ సమస్యకు కారణమైన నిర్దిష్ట స్థానాన్ని బట్టే మనకు సరైన పరిష్కారం దొరుకుతుందన్నమాట. అయితే నా జాతకం నాకు అంతగా అర్థం కాదు, నేనేం చెయ్యాలి అని కన్ఫ్యూజ్ అయ్యేవారికి కూడా ఒక అద్భుతమైన, అందరికీ సెట్ అయ్యే డైలీ రొటీన్ను మూలాధారం అందించింది. రోజు ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యమివ్వడం, లలితా పారాయణం చేయడం, గోసేవ చేయడం, వీటన్నిటికంటే ముఖ్యంగా ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం. ఈ చిన్న పనులే గ్రహాల నెగటివ్ ఎఫెక్ట్స్ నుంచి మనల్ని ఒక కవచంలా కాపాడతాయట. ఇప్పుడు ముగించే ముందు ఒక్కసారి ఈ విషయం గురించి లోతుగా ఆలోచించండి. మన సమస్యలన్నీ మన జాతకంలోనే రాసిపెట్టి ఉంటే, మనం చేసే మంచి పనులే మనకు రక్షణ కవచంగా మారితే, మనం నిజంగా ఈ జ్యోతిష్యానికి, విధికి మాత్రమే కట్టుబడి ఉన్నామా, లేదా మన భవిష్యత్తును మనమే స్వయంగా నిర్మించుకునే శక్తి మన చేతుల్లో ఉందా? విశ్వమాడే ఆటకు మన వ్యక్తిగత శక్తికి మధ్య ఉన్న ఈ బ్యాలెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. ఈ వివరణ మీకొక క్లియర్ పిక్చర్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.